Shalom everyone, I am Samata, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 42వ పర్షా మాటోత్. మాటోత్ అనగా గోత్రాలు అని అర్థం. సెఫర్ తోరానందు ఇది 42వ పర్షా. సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండం నందు ఇది 9వ పర్షా. ఈ పర్షా యొక్క 4వ అలియా వాక్య భాగములు సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండము 31వ అధ్యాయం 25వ వచనం నుండి 41 వరకు. ఈ 4వ అలియా మిద్యానీయులపై యుద్ధంలో సంపాదించిన దోపిడీ సొమ్మును విభజించే విధానం గురించి వివరిస్తుంది. అదోనై మోషేతో మాట్లాడి యుద్ధంలో స్వాధీనం చేసుకున్న సొమ్ము, మానవులు, గొర్రెలు, గాడిదలు, ఆవులను లెక్కించమని ఆదేశిస్తాడు. ఈ దోపిడీ సొమ్మును సమానంగా 2 భాగాలుగా విభజించాలి. ఒక భాగం యుద్ధానికి వెళ్ళిన సైనికులకు, మరొక భాగం సమాజంలోని మిగిలిన ఇజ్రాయేలీయులకు. సైనికుల భాగం నుండి 500లో 1 భాగం అదోనైకు సమర్పణగా యాజకుడైన ఎలియాజర్కు ఇవ్వబడాలి. సమాజం భాగం నుండి 50లో 1 భాగం లేవీయులకు, పరిచర్యలో నిమగ్నమైన వారికి ఇవ్వబడాలి. ఈ లెక్కలు లెక్కింపబడినప్పుడు మొత్తం దోపిడీ సొమ్ములో గొర్రెలు 6,75,000, ఆవులు 72,000, గాడిదలు 61,000 మరియు యువతులు 32,000 అని తేలింది. ఈ సొమ్ము నిర్దేశించిన విధంగా విభజింపబడింది మరియు సమర్పణలు అదోనైకు మరియు లేవీయులకు ఇవ్వబడ్డాయి. ఈ శాసనం ఎలోహిం ఆజ్ఞలకు విధేయత, న్యాయమైన విభజన మరియు ఎలోహిం సేవలో సమర్పణ యొక్క పవిత్రతను నొక్కి చెబుతుంది. ప్రియులారా, ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్, లెహిత్రోత్.